ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి తెలుగు వర్డ్స్ చాలా వరకు అర్థం కావడం లేదు. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే అంతే ప్రశాంతంగా, అంతే నిలకడగా, అంతే బ్యాలెన్స్డ్గా ఉండే అటువంటి నేచర్ అందరికీ ఉండదు. అలాంటి గొప్ప వ్యక్తి మీ మధ్యలో ఇవాళ ఉన్నారు, పెద్దలు బట్టి విక్రమార్క గారు. అదేవిధంగా మేము ఒక్క మాట చెప్పగానే ఇమ్మీడియట్గా అంటే మేము మీ కాలేజీలో ప్రోగ్రామ్ చేస్తాము అనగానే ఇమ్మీడియట్గా సరే అని ఒప్పుకున్నటువంటి మీ ప్రిన్సిపల్ గారికి, అలాగే మీ వైస్ ప్రిన్సిపల్ గారికి, నాతో పాటుగా ఇక్కడికి వచ్చినటువంటి మా సెక్రటరీ మేడం, మా మెంబర్స్, ముఖ్యంగా దీని అన్నింటికి కోఆర్డినేట్ చేయడానికి నా స్టాఫ్తో పాటుగా, ఉమెన్ కమిషన్ స్టాఫ్తో పాటుగా ఈ కాలేజీకి సంబంధించినటువంటి చాలామంది స్టాఫ్ ఇక్కడ ఉండి వాళ్ళ ప్రోగ్రామ్గా తీసుకొని ఇంత చక్కటి ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళకి నేను ఛార్జ్ తీసుకొని 1 year అయింది. సో 1 year అయినటువంటి సందర్భంలో తప్పకుండా ఒక ప్రోగ్రామ్ స్టూడెంట్స్ మధ్యలోనే జరగాలి అనేటువంటి ఆలోచనతో మీ మధ్యకి రావడం జరిగింది. అండ్ మీరు ఉమెన్ కమిషన్ అంటే చాలా వరకు ఇంతకు ముందు విషయం తెలిసేది కాదు. ఎందుకంటే ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కరించుకోవడానికి పోలీస్ స్టేషన్కి లేదా ఒక అంగన్వాడీ సంస్థలు ఉండేవి వాళ్ళ దగ్గరికి, ఎన్జిఓల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఉమెన్ కమిషన్ ఉందమ్మా, మీరు వెళ్ళండి, అక్కడ మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్తే అంతమంది వరకే తెలిసేది. కానీ ఇవాళ ఒక ఉమెన్ కమిషన్ అనేది ఉంది. అక్కడ ఒక ఏజ్ లిమిట్ అనేది లేకుండా, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ మాకే సమస్య వచ్చినా కానీ ఒక కాల్తో మేము అక్కడికి వెళ్ళి మా సమస్యని పరిష్కరించుకోవడంతో పాటుగా ఫ్యూచర్లో మా లైఫ్ని ఎలా మలుచుకోవాలి అనే ఒక గైడెన్స్ కూడా ఇవ్వడానికి మాకు ఉమెన్ కమిషన్ ఉంది అనేటువంటి మాటని మీకు చేరవేయడమే ఒక ముఖ్య ఉద్దేశంగా మేము పనిచేస్తూ ఉన్నాము. ఒకవేళ ఆ విషయం మీ వరకు చేరితే నిజంగా ఉమెన్ కమిషన్ ఆలోచన విధానము అవన్నీ మేము నెరవేర్చిన వారు అవుతామనేటువంటి విషయాన్ని మీ అందరికీ ఈరోజు చెప్పదలుచుకున్నాను. మనము 1800s ఈ కాలేజ్ స్థాపించడం జరిగింది. అంతకు ముందు తరం కానివ్వండి, ఆ తర్వాత నుండి చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఈ జెండర్ ఈక్వాలిటీ అనే దానిపైన, సమానత్వము, ఆడ మగ సమానత్వము అనేటువంటి విషయంలో ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అది ఏ రకంగా అంటే మనము విడమర్చి చెప్పాలంటే చాలా రకాలుగా ఉంటుంది. సమానత్వం అనే దాన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సమానత్వం అంటే ఓన్లీ అధికారం కోసమే సమానత్వం అడగడము కొంతమంది అనుకుంటారు. కానీ సమానత్వం అంటే బాధ్యత, అధికారము అన్ని రకాలుగా సమానత్వం కోరుకున్నప్పుడే ఈ ప్రపంచం అనేది ఒక బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. ఒక వెహికల్ ముందుకు వెళ్ళాలి అంటే రెండు వైపుల చక్రాలు ఏ రకంగానైతే సేమ్ ఈక్వల్ ప్రపోర్షన్లో వెళ్ళాలో అలా ఆడ మగ కలిసి సమానత్వంతో వెళ్ళినప్పుడే ఈ తారతమ్యాలు అనేది లేకుండా, ఒకరిపైన ఒకరు విద్వేషం అనేది లేకుండా, వివక్షత అనేది లేకుండా, అంతేకాకుండా ఎవరి పైన కూడా ఒక హింస అనేది జరగకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు తీసుకోవడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నటువంటి అంశంతోనే చదువుకున్న వారు కానివ్వండి, చదువు లేని వారు కానివ్వండి, ప్రతి ఒక్కరికి జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి, ఆ సెన్సిటైజేషన్ అంటే దాని గురించి విడమర్చి చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఇదివరకు ఎంత ఉన్నాయో ఇప్పటికీ అంతే ఉన్నాయని చెప్పుకోవడానికి నిజంగా కొంత బాధపడాల్సిన అవసరం ఉంది. కానీ అట్లీస్ట్ ఎవరో ఒకరు ఉన్నారు మన పక్కన నిలబడి మనకు దాని గురించి చెప్పేవాళ్ళు అనేటి ఒక సంతోషం కూడా ఉండాలి. ఇప్పటి వరకు మా కమిషన్ తరఫున మా వాళ్ళు చెప్పడం జరిగింది, మీకు ఎవ్రీ డే నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి మా దగ్గరికి, నెంబర్ ఆఫ్ కేసెస్. ఆ కమిషన్ చైర్పర్సన్గా ఆ సీట్లో కూర్చున్నంత వరకు నేనేమనుకున్నాను అంటే ఏదో కొంత చదువు, విజ్ఞత, అదంతా సంస్కారము లేని వాళ్ళ ఫ్యామిలీస్లోనే ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి. కానీ సీట్లో కూర్చున్న తర్వాత తెలిసింది, బాగా చదువుకున్నా సరే, బాగా డబ్బులున్నా సరే, అన్ని రకాలుగా సెటిల్డ్ ఫ్యామిలీస్ అయినా సరే, ఎక్కడైతే ఆ సమానత్వం కోల్పోతున్నామో లేదా ఒకరిపైన ఒకరము ఆధిపత్యం సాధించాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నామో అక్కడ ఇబ్బందులు అవుతున్నాయి. ఇవాళ మనం చాలామంది సెలబ్రిటీస్ని చూస్తున్నాము. ఇంతకుముందు ఎలా ఉండేది అంటే మంచి కానివ్వండి, చెడు కానివ్వండి,
ఒక జీవిత భాగస్వామి మనకు దొరికారు అంటే ఆ జీవిత భాగస్వామితో మనము మన ప్రాణం ఉన్నంత వరకు ఆ ఒకే భాగస్వామితో లైఫ్ని గడిపేటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశాలు ఉండేవి. ఇవాళ అలాంటి పరిస్థితులు లేవు. 6 నెలలకు విడిపోతారా చెప్పలేము, సంవత్సరానికి విడిపోతారా చెప్పలేము. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు, మరి ఎందుకు విడిపోతున్నారో తెలియదు. అంటే సమానత్వము అనేటువంటి ఆలోచనతో విడిపోతున్నారా, లేదు ఇంకా కొత్తదనం కావాలనేటువంటి ఆలోచనతో విడిపోతున్నారా, అసలు ఈ సమాజానికి మనం ఏం చెప్పదలుచుకున్నాము అనేటువంటి అంశము మనందరి ముందు ఉంటుంది. అందరం అనుకుంటాము ఏంటంటే విడిపోవడం అనేది సహజమే కదా అని. సహజం ఎప్పుడవుతుంది అంటే నిజంగానే ఆ మ్యారిటల్ దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, ఒకరు ఇంకొకరిని హింసకి గురి చేస్తున్నారు అన్నప్పుడు విడిపోయారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఏమంటారు, విడిపోయాం కానీ ఫ్రెండ్స్గానే బతుకుతున్నాం, అదేంటో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. మరి ఇదివరకు మన అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు వాళ్ళంతా ఎలా ఒకే జీవిత భాగస్వామితో మన లైఫ్ని జీవించగలిగారనేటువంటి అంశాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రతి చోట మీరు చదువుకునే దగ్గర నుండి మొదలు పెట్టుకొని ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, రోజువారీ కూలీల దగ్గరికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూనే ఉన్నారు. ఆ సతమతం అయ్యేటువంటి అంశం ఏంటి అనేది మనం తెలుసుకొని ఆ అంశాన్ని గనక మనం కరెక్ట్గా కూర్చొని మాట్లాడగలిగితే, దాన్ని మనము సాల్వ్ చేయగలిగితే బహుశా ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనేటువంటి ఆలోచన చెప్తూ, ఇవాళ ముఖ్య అతిథిగా వారు వచ్చారు కాబట్టి వారి మాటలు ఎక్కువ విందాము అనేటువంటి ఆలోచనతో ఇక ముందు కూడా ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్తో తప్పకుండా స్టూడెంట్స్ మధ్యలోకి రావడం జరుగుతుంది. మీరు కూడా, మేము రెడ్డి కాలేజ్లో నేను గ్రాడ్యుయేషన్ చేశాను, నా మొదటి ప్రోగ్రాం అక్కడే తీసుకొని ఒక కమిటీ అనేది ఏర్పాటు చేద్దాం. ఒక 5 మెంబర్స్తో ప్రతి కాలేజ్లో గర్ల్స్ది ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం. కొంత ఇతర యాక్టివిటీస్ వల్ల మేము దాన్ని కొనసాగించలేకపోయాము. కానీ ఇక మీదట ప్రతి కాలేజ్లో ఒక 5 అమ్మాయిలది ఒక కమిటీ ఉండాలి. ప్రతి నెల మీరందరూ మా దగ్గరకు వచ్చి మీ సమస్యలు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనుక కూర్చొని మనం చర్చిస్తే బహుశా ఫ్యూచర్లో అమ్మాయిలు అనేవాళ్ళు అసలు బయటకు వెళ్లకుండా ఎలా ఉండాలా, లేకపోతే బయటకు వెళ్తే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటో వాటిని ఎలా తప్పించుకోవాలా, లేకపోతే పెళ్లిళ్ళు అయిన తర్వాత ఒక మంచి వాతావరణాన్ని ఆ కుటుంబంలో ఎలా సృష్టించుకోవాలా అనే అన్నింటిపైన మా కౌన్సిలర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ మీకు గైడ్ చేస్తారు. అండ్ జీవితాన్ని ఎప్పుడు కూడా ఒక మంచి విధానంలో తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన చెప్పుకుంటూ, అందరూ సమానమే, ఆడవాళ్ళైనంత మాత్రాన తక్కువ కాదు, మగవాళ్ళైనంత మాత్రాన ఎక్కువ కాదు. భగవంతుడు ఇద్దరిని సమానంగా సృష్టించాడు, సమానంగా బతికేటువంటి అధికారం ఇచ్చాడు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి మన తోటి వారందరినీ మనము వాళ్ళకి తెలిసినా తెలవకపోయినా కానీ చెప్పి మరి మన వెంట తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులను మనం కల్పిద్దామనేటువంటి మాట చెప్పుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన మధ్యలోకి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు భట్టి విక్రమార్క గారిని వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను.